కరీంనగర్ జిల్లాలో వారం రోజుల్లో మొత్తం ధాన్యం కొనుగోలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ధాన్యం సేకరణను విజయవంతం చేయాలని సూచించారు. జిల్లాలో అవసరమైనంత మాత్రమే సన్నవడ్లు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో వరి ధాన్యం, మొక్కజొన్న సేకరణపై అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. రైస్ మిల్లర్ అసోసియేషన్, లారీ అసోసియేషన్ ప్రతినిధులు ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసేందుకు సహకరించాలని సూచించారు పొన్నం. కరీంనగర్ జిల్లాలో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనా వేయగా 314 కొనుగోలు కేంద్రాలకు ఇప్పటికే 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 1,58,000 మెట్రిక్ టన్నుల కొనుగోలు పూర్తయిందన్నారు. మిగిలిన 1,05,000 మెట్రిక్ టన్నులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి. కరీంనగర్ జిల్లాలో 63% ధాన్యం సేకరించామని చెప్పారు మంత్రి పొన్నం. ధాన్యానికి సంబంధించి 237.39 కోట్ల రూపాయల చెల్లింపులు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ధాన్యం రవాణాకు అవసరమైన లారీల సంఖ్య పెంచాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలు, మిల్లుల దగ్గర హమాలీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 4 రోజుల క్రితం సీఎం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ధాన్యం కొనుగోలుపై దిశానిర్దేశం చేసినట్లు గుర్తు చేశారు మంత్రి. కొనుగోలు కేంద్రాలు, మిల్లుల దగ్గర హమాలీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మినిస్టర్ పొన్నం. రైతులు ధాన్యం తీసుకువచ్చిన తర్వాత రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో ఉంచొద్దని చెప్పారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఐకేపీ సెంటర్లను ప్రోత్సహించాలని సూచించారు. మిల్లుల్లో అన్లోడింగ్ వేగంగా పూర్తి చేయాలని, అవసరమైతే అదనపు హమాలీలను పెట్టుకోవాలని చెప్పారు. గ్రామాల్లో స్థానిక హమాలీలను ఉపయోగించుకోవాలని, బీహార్ హమాలీలపై ఆధారపడటం వల్ల సమస్యలు వస్తున్నాయని చెప్పారు పొన్నం. ఐకేపీ ఇన్ఛార్జీలు స్థానిక హమాలీల వినియోగంపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని జిల్లా అధికారులకు సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్.